రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో మొత్తం 182 మండలాలకు సంబంధించి 4157 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరగబోతుంది. మొత్తం దాదాపు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి దేవేందర్ మరింత సమాచారం అందిస్తారు. దేవేందర్, చెప్పండి, మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంటుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అటు పోలింగ్ అధికారులు కానీ, ఓపీఎల్ గానీ, ఇటు పోలీస్ బందోబస్తు మొత్తం కూడా అధికారులంతా సన్నద్ధమైన పరిస్థితిని ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో 191 గ్రామ పంచాయతీలు, అలాగే 1742 వార్డు స్థానాలకు మూడో విడత ఎన్నికల్లో ఇటు ఎన్నికలు జరగనున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అటు 7 మండలాల్లో దాదాపు 156 సర్పంచ్ స్థానాలు, అలాగే 1342 వార్డు స్థానాలకు మూడో విడత ఎన్నికలకు అధికారులు మొత్తం కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా దాదాపు 361 వార్డులు కూడా పూర్తిగా ఏకగ్రీవమైన పరిస్థితి. మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో వచ్చేసి ఈ 7 మండలాలు కలిపి ఒక సర్పంచ్ స్థానానికి, అలాగే 8 వార్డు స్థానాలు కూడా పూర్తిగా నామినేషన్లు దాఖలు కాని పరిస్థితిని మనం ఇటు ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే జులూరుపాడు మండలంలో ఒక సర్పంచ్ స్థానం, అలాగే 10 వార్డు స్థానాలకు ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీనికి సంబంధించి కోర్టు కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అటు సర్పంచ్ స్థానాన్ని కానీ, వార్డు స్థానాలు కానీ ఎన్నికలు నిర్వహించట్లేదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 2069 బాలెట్ వ్యాక్సిన్లు కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 2019 మంది పోలింగ్ ఆఫీసర్లు, అలాగే 2032 మంది ఓపీఓలతో సహా ఇప్పుడు ఇటు ఎన్నికల కేంద్రాల్లో కూడా దాదాపు 16 లొకేషన్స్ లో 383 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పటికే 24 గంటలు, అంటే ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి, అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ సీసీ కెమెరాలు ఉంటాయి. వెబ్ కాస్టింగ్ ద్వారా ఇటు కలెక్టర్ కార్యాలయంలో అనుక్షణం ఎటువంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్లు సమీక్షించేటట్టు కూడా అధికారులు ఇప్పటికే మొత్తం కూడా చర్యలు చేపట్టిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొదటి విడత, రెండో విడత ఎన్నికలకు సంబంధించి దాదాపు 91% కూడా పోలింగ్ నమోదైంది. ఇందులో అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయాన్ని సాధించారు. కానీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనైతే ఇచ్చిందని చెప్పాలి. సో రెండో విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని అత్యధిక స్థానాలను కూడా, అంటే మేజర్ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండో విడత ఎన్నికల్లో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుంటే టీడీపీ, అలాగే సిపిఐ, సిపిఎం, ఇతరులు ఇండిపెండెంట్స్ కూడా చాలా ఎక్కువ స్థానాల్లో వాళ్ళు విజయాన్ని సాధించిన పరిస్థితి. ఇటు రెండో విడత ఎన్నికల్లోకి వచ్చేసి పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కి వచ్చేసి అక్కడ శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా. సో పాలేరు సెగ్మెంట్ లో దాదాపు మేజర్ గ్రామ పంచాయతీలను కూడా బీఆర్ఎస్ పార్టీ వశం చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యనే గట్టి పోటీ కూడా నెలకొందని మనం చూసుకోవచ్చు. అయితే మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈ 2 విడతల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉంటాయో ఈ 2 ఫలితాలు కూడా మూడో విడత ఎన్నికల్లో కూడా కొంత బలపరుస్తుంది. దాని ప్రభావం కూడా మూడో విడత ఎన్నికల్లో కూడా ఉంటుంది. మూడో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మూడో విడత ఎన్నికలకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తుంది. కొన్ని మేజర్ పంచాయతీలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రాబల్యం ఏమాత్రం తెలంగాణ రాష్ట్రంలో తగ్గలేదని నిరూపించుకోవడానికి మాత్రం ఇటు తన మార్కులు అయితే చాటుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో విడత ఎన్నికలు కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. ఇక మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహిస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 3 అంచెల పటిష్ట భద్రతను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ఏర్పాటు చేసింది. ఎన్నికల కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 163 కూడా
కఠినంగా అమల్లోకి ఉంటుంది. ఇటు ఎన్నికలు జరిగే ప్రదేశంలో 100 మీటర్లు ఎవరు కూడా లోనికి రాకూడదనే ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అయితే రెండో విడత ఎన్నికల్లో మాత్రం సర్పంచ్ అభ్యర్థులు కూడా నేరుగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చేసి కూడా ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితిని ఇతర పార్టీ అభ్యర్థులు దాన్ని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినా కానీ ఎన్నికల కమిషన్ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ వాళ్ళని నిలువరించకపోతున్నారు. అధికార పార్టీకి ఒక న్యాయం మాకొక న్యాయం అంటూ కూడా ఇతర పార్టీ అభ్యర్థులు నిరసన తెలిపిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ముదిగండ మండలంలో కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య వాదనలు కూడా నడిచిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఏది ఏమైనా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇటు ఎన్నికల అధికారులు అటు పోలీసులు కూడా పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1 గంటకి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. మనం మొదటి రెండో విడతలో కూడా సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు అంటే 1000-1500 ఓట్లు ఉన్న ఏరియాల్లో తొందరగా వచ్చాయి. 3000 ఓట్లు ఎక్కువ 3000 నుంచి 4000 ఓట్లున్న స్థానాలు కొంత ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సిరాజ్. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.